చట్టానికి సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో చాలా చోట్ల నిరసన తెలుపుతా ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బిల్లని, వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలకందరికీ, దేశ ప్రజలకందరికీ కూడా ఎంతో కొంత అవగాహన అవసరం. అందరూ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు మేము ముందు పెడతాను. వక్ఫ్ అంటే ఏంటంటే దేవుడి పేరున దానం చేసినటువంటి ఆస్తినే వక్ఫ్ అంటారు. వక్ఫ్ బోర్డు అంటే ఇలా దానం చేయబడినటువంటి ఆస్తులను కాపాడడానికి ఏర్పాటు చేసిన సంస్థనే వక్ఫ్ బోర్డు అంటారు. మరి ఈ దానం ఎందుకు చేస్తాం? మామూలుగా ఎందుకు చేస్తామంటే ఆ మసీదుల్లో రిపేర్లు చేయడానికో, లేదా ధార్మిక కార్యక్రమాలకి ఆ మసీదులు నిర్మించడానికో, లేదా చారిటబుల్ యాక్టివిటీ అంటారు. అంటే పేద ముస్లిమ్స్ కోసం సంక్షేమ కార్యక్రమాలు, ఎవరికైనా భోజనం లేకపోతే భోజనం పెట్టడమో, చదువు లేకపోతే చదువు చెప్పించడమో, లేకపోతే ఎవరన్నా అనాథులు ఉంటే వాళ్ళని కాపాడటమో, లేదా పేద ముస్లిం సంక్షేమం కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి బై డీడ్ అంటారు. అంటే దానం ఇచ్చిన వ్యక్తి దగ్గర అన్ని పేపర్లు ఉండి, ఉదాహరణ నా దగ్గర అన్ని పేపర్లు పెట్టుకొని నేను మసీదుకు దానం చేస్తాను ఆస్తిని. ఇది ఒక రకం. రెండవ రకం బై ఓరల్ అంటారు. నోటితో చెప్పినారు, మాకు ఆ ఆస్తిని నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పినారు అని నోటితో చెప్పే ఉంటాయి. మూడోది బై యూజర్, నేను ఎంతో కాలంగా దీంట్లో అనుభవంలో ఉన్నాను, ఏం పత్రాలు లేవు, అయినప్పటికీ కూడా నేను దాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేది బై యూజర్. నాలుగోది ప్రభుత్వం వక్ఫ్ కోసం ఇచ్చేటువంటి కొన్ని ఆస్తులు. ఈ 4 రకాలనే. కానీ భారతదేశంలో ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా భూములు ఏవైతే వక్ఫ్ పేరు మీద ఉన్నాయో ఇవన్నీ కూడా నోటితో చెప్పబడినవే, కానీ చాలా వాటికి దానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ ధృవీకరణ పత్రాలు కూడా ఏమీ లేదు. మరి ఎందుకు దీన్ని సవరించాల్సి వస్తుంది? 2013లో ఈ చట్టానికి సవరణలు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. అంటే 2013 ఎండింగ్లో, అంటే ఇంకొక 25 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనంగా, అంటే ఎన్నికలు జరగబోతున్నాయి అనగా హడావిడిగా ఈ చట్టాన్ని సవరణలు చేసి తీసుకొని వచ్చారు. ఈ చట్టాన్ని సవరణలు చేసిన తర్వాత విపరీతంగా దుర్వినియోగం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించింది. ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చూడండి ఒకసారి. ఈయన జాఫర్, ఈయన ఇంటికి ఒకరోజు పొద్దున వచ్చి వక్ఫ్ వాళ్ళు వచ్చి మీ పొలము మీ ఇల్లు అంతా కూడా వక్ఫ్కి సంబంధించింది అని నోటీస్ ఇస్తారు ఈయనకి. అప్పటిదాకా ఇందులో ఈయన 15-20 ఏళ్ళుగా అదే ఇంట్లో ఉన్నాడు. ఆయనకి